హాయ్ అండి, అందరికీ నమస్కారం. 'హరిహర వీరమల్లు' సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారంటే, ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా థియేటర్లోకి వెళ్ళి సందడి చేద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, కోట్లాది మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే నాకు తెలిసి ఈ సినిమా 2020లో ఈ సినిమా ప్రారంభమైందండి. 2020 అంటే దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటున్నారంటే ఈ సినిమా ప్రారంభం కరోనా టైంలో అయిందనమాట. అంటే నాకు తెలిసి తెలుగులో 5 సంవత్సరాల పాటు షూటింగ్ చేసుకున్న సినిమా ఏదీ లేదనుకుంటా. బహుశా రాజమౌళి గారి సినిమా కూడా 5 సంవత్సరాల దాకా ఆయన ఏ సినిమా కూడా తీయలే. మా అంటే 3 సంవత్సరాలన్నర. అంతేగాని 5 సంవత్సరాల దాకా షూటింగ్ జరిగిందంటే మామూలు విషయం కాదు. అయితే పవన్ కళ్యాణ్ గారు కొంతవరకు రాజకీయాల్లో కొద్దిగా బిజీగా ఉండటం వల్ల కూడా ఈ సినిమా అనేది లేట్ అవ్వటానికి మరో కారణం. సరే, ఈ సినిమా కొంతమంది సోషల్ మీడియాలో ఏమన్నారంటే, అసలు ఈ సినిమా వస్తుందా, రాదా, రాకపోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ శాతం రాజకీయాలలో ఆయన టైం అనేది ఇచ్చేస్తున్నాడు కాబట్టి చాలామంది కూడా రాదు అనే ఒక డిసైడ్ అయిపోయారనమాట. నాకు తెలిసి ఈ సినిమా పడ్డ వాయిదాలు మరి ఏ సినిమా పడలే. అన్ని వాయిదాలు పడుతూ ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది, అదిగో వస్తుందని మొన్న ఏది జూలై 3వ తారీఖున ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కానీ చాలా మందికి నమ్మకం వచ్చింది. ఇంకా ఎవ్వరు ఆప్ చేసినా ఈ సినిమా ఆగే ప్రసక్తి అయితే లేదు. సరే, ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయిందట. ఏ సినిమా అయినా ముందాల సెన్సార్ వాళ్ళు కంపల్సరీగా చూస్తారు. ఎందుకంటే ప్రేక్షకుల ముందుకు వస్తుంది కాబట్టి ముందాల వాళ్ళు చూసిన తర్వాత సినిమాలో కొన్ని ఏమన్నా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏమైనా ఉంటే వాటిని కటింగ్ చేసేస్తారనమాట. అయితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈ సినిమా చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ గారు అతని నట విశ్వరూపం అనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపెట్టిండు. ఈ సినిమా కథ కానీ కథనం కానీ తీసే విధానం కూడా చాలా చక్కగా చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఇట్లాంటి సినిమా ఎప్పుడు చేయలేదు కాబట్టి ఈ సినిమా చూస్తూ ఉంటే మాకు కూడా చూడబుద్ధి అయింది, చాలా ఇంట్రెస్ట్గా ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే చాలా మందిలో ఈ సినిమా ఇక బ్లాక్ బస్టర్ హిట్ అనే ఒక టాక్ అయితే వచ్చేస్తుంది. నాకు తెలిసినంతవరకు మొన్న 3వ తారీఖున అంటే జూలై 3వ తారీఖున ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే అర్థమైపోయింది చాలా మందికి ఈ సినిమా ఇంతకు ముందు ఉన్న రికార్డు మొత్తం బదలగొట్టిద్దని. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇట్లాంటి సినిమా ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అనమాట. అంటే తెలుగు, హిందీ, మలయాళం, కన్నడం, తమిళ్ ఇలాగా చాలా భాషలలో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ సినిమాకి ఒక భారీ ఎత్తున ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారటండి. అది విశాఖపట్నంలో అన్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రాజమౌళి గారిని ఆహ్వానిస్తున్నారట. అయితే నాకు తెలిసినంత వరకు రాజమౌళి గారు వస్తే పవన్ కళ్యాణ్ గారిని ఇటు రాజమౌళి గారిని చూస్తూ ఉంటే ఆ స్టేజ్ మొత్తం కూడా దద్దరిల్లే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జక్కన్న చేసే సినిమాలు అతను చెక్కే విధానం, అంటే సినిమా కథ కానీ సినిమా తీసే విధానం కానీ అతని సినిమాలు మొత్తం కూడా ఈ విధంగా ఉంటాయి. మన తెలుగు హీరోలకి ఒక పాన్ ఇండియా పరిచయం చేసింది రాజమౌళి గారే. అసలు మన తెలుగు సినిమాలు 100 కోట్లు దాటాలంటేనే చాలా కష్టం అనిపించేది. రామ్ చరణ్ గారితో చేసిన సినిమాలు అయితే, ఎన్టీఆర్ గారితో చేసిన సినిమాలు అయితేనే, ఇటు ప్రభాస్, బాహుబలి 2, ట్రిపుల్ ఆర్ ఇలాంటి సినిమాలు చేయాలంటే జక్కన తర్వాతే. అసంటు సినిమాలు చేసి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు హీరో సినిమాలు ఆడుతున్నాయంటే ఈ క్రెడిట్ అనేది రాజమౌళి గారికి ఇచ్చు. అట్లాంటి రాజమౌళి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది. నాకు తెలిసి ఇటు పవన్ కళ్యాణ్, అటు రాజమౌళి వీళ్ళిద్దరు కూడా ఒకే స్టేజ్ మీద ఒక 2-3 ఈవెంట్లలో వీళ్ళిద్దరు కూడా కలిసి వచ్చినట్టుగా నాకు కొద్ది గుర్తుంది. అయితే ఈ ఈవెంట్ అనేది ఈ నెల 20వ తారీఖున జరగబోతుంది విశాఖపట్నంలో తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు 24వ తారీఖున అందరూ చూడటానికి రెడీగా ఉండండి. ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది. ఈ సినిమా ఎన్ని రికార్డు క్రియేట్ చేస్తుందో మనందరం కలిసి ఎదురు చూద్దాం. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.